దీంట్లో ఎక్కడా కూడా ఏది ఆశించి చేసింది ఏమి లేదు కాదు. నేను చాలా బాధపడేవారు నాలో నేను చాలా ఆవేదన వ్యక్తం చేసేవారు. నిజంగా ఇతనికి ఏదన్నా జరిగితే గనక మరి భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం చెప్పగలరు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను వాళ్ళ ఒక నష్టాపం శాసనసభ్యుడిగా నేను వాళ్ళు మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు మరి శాసనసభ్యులు ఉన్న ప్రసాద్ రాజు గారి సహకారంతోనే కదా మరి దవేది గారు మరి ఇవాళ డబ్బులు కట్టకుండా ఉండడానికి నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నిజంగా అతనికంటే ఏదైనా జరిగితే ఏదైనా ఇబ్బందిగా జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యుల మీద ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దవేజీ మీద కేసు పెట్టిస్తానని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఒక అపం శుభం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను హార్ట్ పేషెంట్, అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు. ఆయన దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఒక శాసనసభ్యునిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పూర్తిగా అండగా మీకు ఉంటానని చెప్పి నేను భరోసాను కల్పిస్తున్నాను. ఆయన కూడా వెంకటరమణ గారు కూడా దయచేసి చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు రండి ఇక్కడికి, గవర్నమెంట్ మీ తరఫున మీ వెనకాల ఉంటుంది. మీకు అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో కానీ అవసరమైతే సీఎం గారి దృష్టిలో కన్నా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. దీనికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ వెంటనే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టించేసి కట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అతని పంటి కూడా ఉంది. పంటి కూడా అతను కూడా బయట నుంచి తెచ్చుకున్నారు పంటి. ఆ పంటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మేము ఆ 2 పంటిలతో ఇవాళ ఒకటి గవర్నమెంట్ది, 2 పంటిలతోటి కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇవాళ అది రోజు వర్క్ జరుగుతుందట. మరి ఏదైతే ఈ అన్యాయంగా మరి వెంకటరమణరావు గారు పాపం ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పంటి విషయంలో కూడా మొన్ననే యాక్షన్ పిలిచారు, మొన్న వేలంపాటు పెట్టారు. మరి ఆ రోజు పాటదారులు ఎవరు రాకపోవడం వల్ల మరలా అది రేట్ అన్నది ఒకసారి మరి చూసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను. మరొకసారి ఆ పాటని ఒకసారి పెట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదైతే వెంకటరమణ గారికి వారి కుటుంబానికి ఆయనకి గవర్నమెంట్ నుంచి పూర్తిగా మీరు సపోర్ట్గా సహకారంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని. మీరు ధైర్యంగా ఉండండి వెంకటరమణ గారు, మీరు ఎక్కడా కూడా భయపడాలని పని లేదు. అవసరమైతే నేను అధిష్టానంతో గవర్నమెంట్ తోటి మాట్లాడి మీకు సహకరించే విధంగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి ఈ కార్యక్రమానికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఏంటంటే ఎవరైతే దీనికి బాధ్యత వహించారో అది జాయింట్ యాక్షన్ కమిటీ అవ్వచ్చు, మరి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అవ్వచ్చు, మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దవేజీ అవ్వచ్చు, ఏదన్నా జరగరాంది జరిగితే కనుక వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎక్కడైనా ఉన్న యాక్టివ్గా ఉంటే కనుక మనందరికీ డబ్బు పాపం ఏమీ దీంట్లో కూడా ఏ తప్పు లేదు. సిన్సియర్ జాబ్ చేసి పెట్టారు.